వెరైటీ ఐటెమ్స్ అన్నీ మార్కెట్లోకి వస్తున్నాయి. అవన్నీ కొనాలని అయితే మీరు అనుకోకండి. మీ దగ్గర ఉన్నంతలో మీరు చక్కగా అమ్మవారికి పుష్పాలతో నిండుగా అలంకరించి పూజ చేసుకోండి, సరిపోతుంది. మీకు తోచినన్ని నైవేద్యాలు చేసి పెట్టండి, సరిపోతుంది. ఇంకా అసలే జూన్ మంత్లో స్కూల్ స్టార్ట్ అయ్యి వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. వాళ్ళని మాత్రం ఇంకా ఇబ్బంది పెట్టకండి. ఇదొక్కటే నేను లేడీస్ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. పట్టు చీర కట్టుకొని పూజ చేస్తేనే అమ్మవారు స్వీకరించదండి. నేత చీర కట్టుకొని పూజ చేసినా అమ్మవారు స్వీకరిస్తుంది. ఆభరణాలు అన్నీ విదిగేసుకొని పూజ చేస్తేనే అమ్మవారు ఆ పూజను స్వీకరించదండి. ఏమీ లేకున్నా పసుపు తాడు మెడలో వేసుకొని పూజ చేసినా అమ్మవారు స్వీకరిస్తారు. దయచేసి తోటి మహిళలు ఇదందరూ గుర్తుపెట్టుకోండి. సో పూజ అయితే చేసుకోండి. అందరూ సంతోషంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోండి. అందరూ కూడా నమస్కారం అండి.